ఈ యొక్క అంశాన్ని మరి ఆలోచిస్తూ మరి అయ్యగారు నాతో మాట్లాడుతూ మరి నీ యొక్క సాక్ష్యం కూడా మరి దేవుడు నీకు ఎంతగానో మరి మేలు చేసి మరి ఈరోజు సజీవ లెక్కలో నిన్ను నిలబెట్టినాడు కనుక నీవు నీ యొక్క సాక్ష్యంని మరి సంఘం ఎదుట నీవు ప్రకటించాలని కోరినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే నేను స్వస్థపడి మరి దాదాపుగా 2.5 సంవత్సరాలు మరి ఎంతగానో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండి మరి డయాలసిస్ పీరియడ్ అంతా కూడా చాలా కష్టము అనుభవించి మరి నేను స్వస్థపడి నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగి ఇప్పటికి 8 నెలలు దేవుని కాపుదల్లో నేను క్షేమంగా మరి ఈ రీతిగా నేను ఒక వాక్య పరిచర్య చేయడానికి మరి నా సాక్ష్యము పంచుకొనటానికి మరి దేవుడు నాకు కృపనిచ్చాడు. మరి ఈ యొక్క సమయంలో నా సాక్ష్యం గురించి నేను కొన్ని విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. మరి విషయం ఏంటంటే గత 2023 సంవత్సరంలో అక్టోబర్ నెలలో నాకు సడన్గా ఉన్నట్టుండి బాగా ఆయాసం వచ్చేసింది. ఊపిరి తీసుకోలేకపోతున్నాను. మరి ఊపిరి తీసుకోలేనటువంటి సమయంలో చాలా ఎంత ప్రయత్నించినా కూడా మరి ఊపిరి అందట్లేదు. ఇంట్లోనే ఉన్నాను. సమయం రాత్రి 9:30-10 గంటలు అవుతుంది. మరి ఆ సమయంలో సడన్గా ఉన్నట్టుండి ఊపిరి అందటం లేదు. ఎంత ప్రయత్నించినా కూడా సాధారణంగా మనం కూర్చొని ఉంటాం, చాలా నెమ్మదిగా ఉంటాం, కానీ నెమ్మది కోల్పోయి ఆ ఊపిరి అనేది అందటం లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి మన బాలాజీ నగర్లో ఉన్నటువంటి మీనాక్షి హాస్పిటల్కి వెళ్ళినాను. కాస్త అసౌకర్యంగానే ఉండింది, కాకపోతే నేనే నడుచుకుంటా హాస్పిటల్లోకి కూడా వెళ్ళిపోయాను. హాస్పిటల్ దాకా కారులో వెళ్ళి మరి హాస్పిటల్లో బయట కారు పార్క్ చేసిన తర్వాత నేనే హాస్పిటల్లోకి నడుచుకుంటూ వెళ్ళినాను. అప్పుడు దాకా కొంచెం నడిచే ఓపిక కూడా బాగానే ఉండింది. మరి ఎప్పుడైతే డాక్టర్ నన్ను స్టెథోస్కోప్ పెట్టి పరీక్షించినాడో ఎక్కువసేపు కూడా చూడలేదు. జస్ట్ స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేయగానే నేను అట్లే చూస్తున్నా ఏం చెప్తాడో అనేసి. మరి డాక్టర్ ఉన్నటువంటి ఏం చెప్పినంటే తీసుకెళ్ళండి 5 నిమిషాల్లో చనిపోతాడని చెప్పిండు. ఎప్పుడైతే ఆయన 5 నిమిషాల్లో చనిపోతాడని చెప్పినాడో నాకు వినబడేటట్టే నా ఎదురుగునే చెప్పినాడు. మరి డాక్టర్లు ఎవరన్నా కూడా చెప్తే ఇంటి వాళ్ళకి చెప్తారు, పేషెంట్కి మాత్రం చెప్పరు. కానీ అటువంటి పరిస్థితుల్లో నా ఎదురుగునే మా ఇంటి వాళ్ళకే చెప్పిండు, కానీ నాకు కూడా వినబడేటట్టు చెప్పిండు. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పిండు, ఉన్న ఊపిరి కూడా ఆగిపోయినట్టు, అసలు నిలబడికి కూడా శక్తి లేకుండా నా పరిస్థితి బీపీ 250కి వెళ్ళిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో నేను లేచి నడిచే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఇంకా ఆయన డాక్టర్ చెప్పిండు కదా 5 నిమిషాలని. ఇంకా ఎలాగో ఇంటి వాళ్ళైతే ఒప్పుకోరు, ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ తీసుకుపోవాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఏదైతే ఉంది పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దామని నన్ను దారిలో తీసుకెళ్తా ఉన్నారు. వేరే కారులో తీసుకొని వెళ్తున్నప్పుడు డాక్టర్ చెప్పింది నాకు గుర్తొస్తుంది. ఏంటనంటే 5 నిమిషాలు లేక 10 నిమిషాల్లో చనిపోతాడు అనేది. నేను కారులో కూర్చొని కారులో ఉన్నటువంటి వాచ్నే చూస్తున్నాను. 5 అయిపోయింది, 6 అయిపోయింది. అయితే డాక్టర్ 10 నిమిషాలు చెప్పిండు కదా, ఇంకా 3 నిమిషాలు ఉంది. ఆయన చెప్పినటువంటి టైం నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇంకా 10 నిమిషాలు అయిపోయింది, 7 నిమిషాలు అయిపోయింది, 8 నిమిషాలు అయిపోయింది. ఆఖరి చూస్తే ఆ చెరువు కట్ట దాటే వరకు 10 నిమిషాలు కూడా అయిపోయింది. ఇంకా ఏం అవుతలేదు ఏంది అనేసి నేను ఎదురు చూస్తున్నాను. ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే డాక్టర్లు కనుక ఏదన్నా సడన్గా చెప్పకూడనటువంటి విషయం మనకు డైరెక్ట్గా చెప్పేస్తే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. మరి అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి సంగతులన్నింటినీ మర్చిపోయి ఒకే ఒక్క మాట, డాక్టర్ చెప్పినటువంటి మాటని, మరి నిజమైనటువంటి దేవుణ్ణి మనము మర్చిపోతూ ఉంటాం. మానవులం కనుక సహజంగా లోకంలో మనం తిరుగుతూ ఉంటాం కనుక కొన్నిసార్లు మన యొక్క విశ్వాసంను మరి పక్కన పెట్టేసి వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలను మనము వినేస్తూ ఉంటాం. మరి కింద హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు. మరి ఇక్కడి నుంచి అయితే డాక్టర్ ఏం చెప్పిందంటే పెద్ద హార్ట్ స్ట్రోక్, ఇది చిన్న హార్ట్ స్ట్రోక్ కాదు, మేజర్ హార్ట్ స్ట్రోక్ కాబట్టి తీసుకెళ్ళిపోండి, ఈయన 5-10 నిమిషాల్లో చనిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో డాక్టర్ చెక్ చేసి ఏమంటాడు, నీకు జన్మలో హార్ట్ అటాకే రాదు, నీ యొక్క హార్టు అసలు చిన్న బ్లాక్ కాదు కదా, అసలు ఎలాంటి బ్లాకేజ్ కానీ ఎలాంటి ప్రాబ్లం నీ హార్ట్లో లేదు, నీకు హార్ట్ అటాకే రాదు. ఆయన ఆ మాట చెప్పగానే ఊపిరంతా ఊపిరి కాస్త ఆగిపోయింది.
అర్థం కాలేదు. ఈ డాక్టర్లు ఏం చెప్తారు, ఒక డాక్టర్ ఏమో చచ్చిపోతామని చెప్తాడు, ఇంకో డాక్టర్ ఏమో నీకు హార్ట్కి ఏం కాలేదు, అసలు ఏం జరగలేదు కానీ ఒక మాట చెప్తాడు. సరే, అక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఎప్పుడైతే నీకు హార్ట్ ప్రాబ్లం లేదంటే చాలా సంతోషం అనిపించింది. ఎలాగో వచ్చినావు కదా, అన్ని టెస్టులు చేద్దాం, రేపు పొద్దున డిశ్చార్జ్ చేద్దామన్నారు డాక్టర్స్. పొద్దున డిశ్చార్జ్ చేసే అంటే స్థితి వస్తుందేమో అని అనుకున్నాను. కాకపోతే రాత్రి ఆ పరీక్షలు ఈ పరీక్షలు అన్నీ చేసే వరకు పొద్దున 9:30, 10 గంటలకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పినారు. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయని చెప్పంగానే నిన్నటి వరకు నేను బాగానే ఉన్నా, అంత బాగానే తిరుగుతున్నా, అంత బాగానే ఉంది. మరి సడన్గా ఇది ఎట్లా జరిగింది? మరి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి నేను బయట చాలామందిని చూసినాను, మరి కిడ్నీలు ఫెయిల్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో. మరి మన సంఘంలో కూడా మరి బ్రదర్స్ ఉండే, మరి వారి జీవితం అంతా కూడా మేము చూసి ఉన్నాము. అయితే దేవుని కృప ఏంటనంటే కిడ్నీలు అయితే ఫెయిల్ అయిపోయినాయి. ఆ తర్వాత అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడం జరిగింది. మరి చాలా ఖర్చుతో కూడినటువంటి పని. మరి ఆ సడన్ సిచ్యువేషన్లో చూస్తే మరి ఆ వచ్చినటువంటి ప్రాబ్లంకి మరి నాకున్నటువంటి ఆర్థిక స్థితికి దానికి సరితూగడం చాలా కష్టము. మరి చాలా ఆలోచన పూర్వకంగా మరి భయముతో ఉన్నప్పటికీ మరి అక్కడ 1,50,000 ఖర్చు వచ్చింది. ఆ 1,50,000కి భయపడినాను. అక్కడ ట్రీట్మెంట్ ఇంకా కాస్ట్లీ అయ్యే సిచ్యువేషన్లో మరి మల్లారెడ్డి హాస్పిటల్కి మరి మా అక్క బావ ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ దాదాపుగా 2 వారాలు నేను ఐసీయూలో, ఒక వారం ఐసీయూలో, ఒక వారం జనరల్ వార్డులో ఉన్నాను. మరి అక్కడ చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి ఖర్చు చాలా ఎక్కువనే ఉంటుంది. అది ఎంతనో నేను ఇప్పుడు చెప్పలేను, కాకపోతే లక్షలలోనే ఉంటుంది. మరి 2 వారాల తర్వాత అక్కడ డయాలసిస్ కూడా స్టార్ట్ అయిందనమాట. అప్పుడే డయాలసిస్ స్టార్ట్ అవుతే ఒక్కొక్క డయాలసిస్ 8,000 రూపాయలు కాస్ట్ అది. మరి అలాంటి డయాలసిస్ నాకు ఒక 10 డయాలసిస్, అది కాక ఐసీయూలో దగ్గర ఒక 7 నుంచి 10 రోజుల దాకా ఉంచారు. మరి నేను అనుకుంటాను బహుశా అది కూడా ఒక 5 లక్షల దాకా అయి ఉండొచ్చేమో అని. మరి అసలు డబ్బులు అనేది నా దగ్గర లేవు. అసలు ఏం చేద్దామనేటటువంటి స్థితి కూడా నాకు అర్థం కానటువంటి స్థితిలో అయిపోయింది అది. అయితే నేను మరి మా అక్కతోటి మరి డిస్కస్ చేసినప్పుడు చూద్దాం లేరా, ఎంతనో కొంత సార్తో మాట్లాడితే తగ్గిస్తాడు డబ్బులు అని చెప్పింది. సరే, ఏదైతే ఏముంది మనం ప్రయత్నం చేద్దాం. మరి 5 లక్షల బిల్లో ఎంతో కొంత ఆయన తగ్గిస్తాడు అనేటటువంటి ఆలోచనలు ఉన్నాము. మరి ఎప్పుడైతే డిశ్చార్జ్ అయ్యే సమయం వచ్చిందో, డిశ్చార్జ్ అయ్యే సమయంలో మరి హాస్పిటల్లో బిల్లింగ్ కౌంటర్లోకి వెళ్ళి డబ్బులు కట్టే సమయంలో ఒకసారి సార్కి ఫోన్ చేసి కన్సెషన్ అడుగుదాము అని ప్రయత్నం చేసినప్పుడు మరి వారి మీద ఉన్నటువంటి అభిమానం, మరి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కాబట్టి వారి మీద ఉన్నటువంటి అభిమానము, మరి ₹1 కూడా కట్టకుండా మీరు వెళ్ళిపోండి అని ఆయన చెప్పినాడు. మరి ఇది చాలా అద్భుతం అని అనుకుంటాను. ఎందుకంటే నేను చాలామందిని అక్కడ నేను డయాలసిస్ పీరియడ్లో చూస్తున్నాను. మరి నాకంటే కూడా చిన్న వయసు వాళ్ళు, మరి చాలా పెద్ద వయసు వారు, అందరూ రకరకాలటువంటి స్థితిలో మరి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ నేను చూసినాను. ప్రతి ఒక్కరు ఎవరు తెలిసినా కూడా నేను జాయిన్ అయినప్పుడు 10 లక్షలు ఖర్చు అయినాయి, నేను జాయిన్ అయినప్పుడు 15 లక్షలు ఖర్చు అయినాయి, ఇగో ఇప్పటికి నేను 3 సంవత్సరాలు అయిపోయింది డయాలసిస్ చేయించుకుంటా ఉన్నాను అనేటటువంటి మాటనే వినపడేది. కానీ ఎప్పుడు కూడా నేను ఆ సిచ్యువేషన్కి రావడానికి అంత ఖర్చు దేవుడు తప్పించినాడు. మరి డయాలసిస్ అయిపోయింది అంటే నాకు అసలు ఆ సబ్జెక్ట్ మీద పెద్ద నాలెడ్జ్ అప్పుడు లేదు. డయాలసిస్ అంటే మరి నెల రోజు మార్చి రోజు చేయించుకోవాలి. మరి కంపల్సరీ మరి దానికి ఒక 8,000, 4,000 రూపాయలు నేను కట్టాల్సి వస్తుందేమో అని మరి చాలా భయపడినాను. మరి అక్కడ దాంట్లో ఆ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకం మరి అది ఎంతగానో మరి నాకు మేలు చేసింది. మరి నేను 2 సంవత్సరాలు డయాలసిస్ పీరియడ్లో ఉన్నాను. మరి 2 సంవత్సరాలు కూడా ₹1 ఖర్చు లేకుండా మరి డయాలసిస్ కూడా జరిగింది. మరి ఇదంతా కూడా దేవుడు నా కొరకు చేసినటువంటి ఒక గొప్ప క్రియాన్ని నేను తలంచుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రయాసము అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని. మరి దేవుడు సింపుల్గా అసలు మా ఆలోచన కంటే, మా ఊహల కంటే కూడా
అత్యధికంగా దేవుడు మన గురించి ఆలోచించేటటువంటిది. అందుకే నేటి దినం అంశము మనతో పాటు సహ ప్రయాణికుడైనటువంటి క్రీస్తు అన్ని వేళలో మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనకు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుడు తోడుగా ఉంటాడు. మరి ఈ యొక్క సంగతి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ప్రతిదీ తిరిగి చూసుకుంటే అన్ని మేలు నిమిత్తం ఎన్నో కార్యాలు దేవుడు చేసినట్టుగా కనబడుతూ ఉంటుంది. మరి అక్కడ డయాలసిస్ 2 సంవత్సరాలు జరిగిన సమయంలో మరి ఎన్నో పరీక్షలు, ఎన్నో ఇన్ఫెక్షన్స్. మరి చెప్పాలంటే డయాలసిస్లోకి వచ్చిన తర్వాత బాడీలో ఇన్ఫెక్షన్ తప్పితే ఇంకేమీ ఉండదు. మరి సరిగ్గా తినలేము, తినడం పక్కన పెట్టడం, సరిగ్గా నీళ్ళు కూడా తాగలేనటువంటి స్థితి. అది అనుభవించేటటువంటి వారికి, మరి అటువంటి వ్యక్తి ఉన్న గృహాలలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే ఆ యొక్క బాధ ఏంటో తెలుస్తుంది. ఎందుకనంటే ఒక వ్యక్తి 1 నెల రోజులు హాస్పిటల్లో ఉంటే చాలా నరకం అనుభవించినామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇది హాస్పిటలే ఇల్లు అయిపోద్ది అనమాట. ఎందుకంటే ప్రతిరోజు ఒకరోజు ఇంటికాడ, 2వ రోజు హాస్పిటల్లో. మరి ఆ 2 సంవత్సరాలు కూడా ఒక క్రిస్మస్ కూడా నేను మరి సంఘంలో కానీ ఇంట్లో కానీ గడిపినట్టు రోజు లేదు. ప్రతి క్రిస్మస్కి డయాలసిసే, ప్రతి ఒక గుడ్ ఫ్రైడేకి డయాలసిసే. అంటే ఇది చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ దేవుడు నా పక్షాన్ని నిలబడి ఉన్నాడు. మరి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినను, మరి డయాలసిస్ జరుగుతుంటే ఎన్నో సమస్యలు, అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ అవి చాలా సీరియస్ సమస్యలు. మరి నాలాంటి వారు ఎంతోమంది అటువంటి చిన్న సమస్యలకే మరి నా పక్కన డయాలసిస్ జరుగుతుంటే కూడా చనిపోయినటువంటి దృశ్యాలు నేను చూస్తున్నాను. మరి అటువంటి సమయంలో నేను రకరకాల ప్రయత్నాలు, అంటే ఇక నాకు బాగా అయ్యే పరిస్థితి లేదు, నేను రాను మరి కుటుంబానికి భారంగా మారిపోతున్నాను అనేటువంటి ఆలోచన కూడా నాకు కలిగి, మరి కొంతకాలం మరి దేవుడు నిజంగా ఉంటే నాకెందుకు ఇంత పరిస్థితి కలిగిస్తాడు అనేటటువంటి ఆలోచన కూడా నాకు రావడము. మరి అటువంటి సమయంలో కుటుంబం వెంబడి ఉన్నప్పుడు మరి నేను అంటే చాలా ప్రార్థన పూర్వకంగా నా జీవితాన్ని నేను గడుపుతూ ఉంటాను. అన్ని వేళలో ప్రథమంగా దేవునికి సమయం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన నాకు మరి చిన్నప్పటి నుంచే, మరి ఈ యొక్క నేను నా యొక్క బాల్య దశ నుంచే ఈ యొక్క సంఘంలో సభ్యునే. మరి సండే స్కూల్ నుంచి కూడా మరి ఇప్పటి వరకు కూడా ఇదే సంఘంకి నేను చెందినటువంటి వ్యక్తిగానే ఉన్నాను. మరి ఈ సంఘంలో నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. మరి అన్ని రీతిల్లో నేను అన్ని వింగ్స్లో పనిచేస్తున్నాను. సండే స్కూల్లో మరి యవనస్తుల సమాజంలో కేవలం స్త్రీలలో పనిచేయలేదు, ఎందుకంటే స్త్రీని కాదు కాబట్టి నేను స్త్రీల మైత్రులు మాత్రం నేను పనిచేయలేకపోయినాను. మిగతా అన్ని దేవుడు నాకు కృపనిచ్చినాడు. మరి అలా నేను ఉన్నప్పటికీ మరి నాకు ఇటువంటి సమస్య ఎందుకు వచ్చింది అనేటటువంటి ఆలోచన నాకు వచ్చింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఈ యొక్క కార్యము, అంటే ఈ యొక్క పరీక్ష నాకు ఎందుకు వచ్చింది అనేటటువంటిది. ఎందుకంటే ఎంతోమంది అక్కడ అన్యజనులు నన్ను ప్రశ్నించినారు. మరి మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు అని అంటారు కదా, మీరు అక్కడక్కడ సభలు పెడతా ఉంటారు కదా, మరి నువ్వు విశ్వాసివి కాదా, నీకెందుకు వచ్చింది ఇంత సమస్య, ఇప్పటికన్నా నమ్ముతావా, మరి మీ దేవుడిలో జీవము లేదు అనేటటువంటి మాట నాతో మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నా పక్కన ఇటుపక్క బెడ్లు ఉంటాయి, బెడ్లలో మరి అన్యులు, మరి భయంకరమైనటువంటి హేతువాదులు మరి ఉన్నటువంటి స్థితిలు కూడా నేను చూసినాను. మరి మాకు ఎంత సమయం అంటే ఒకటిసారి ఒక డయాలసిస్ అయిపోవాలంటే 4 గంటలు. మరి ఆ 4 గంటల సమయంలో మరి వాళ్ళతో సంభాషిస్తూ మరి వాళ్ళు ఎంత చెప్పినాను, మరి దాన్ని ఎలా ఎదుర్కొన్నానో, మరి అది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. మరి ఎక్కడ కూడా నేను తగ్గినట్టుగా లేదు. ఇదంతా కూడా నాకు అపనమ్మకము. ఇంతకుముందు దేవుడు నిజంగా ఉంటే నాకెందుకు ఈ సమస్య వచ్చింది అనేటటువంటి డిప్రెషన్లోకి పోయి మరి నేను కొంతకాలము మరి బైబిల్ చదువుట మానేసి, ప్రార్థించుట మానేసి మరి ఉన్నటువంటి స్థితిలో మరి ఉన్నప్పుడు నా భార్య నన్ను ఎంతగానో బలపరిచి, మనకు వేరే మార్గము లేదు, క్రీస్తే మన మార్గము,
బ్రతుకుతే క్రీస్తు కొరకు, మరి చనిపోతే కూడా క్రీస్తు కొరకు అని నాకు జ్ఞాపకం చేసింది. మరి ఆ యొక్క మాటను నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. నిజమే కదా, మరి ఎంతగానో మరి ఉన్నటువంటి సమస్య, మరి దేవుడు ఇన్ని విషయాలలో తోడుగా ఉన్నాడు, నడిపించినాడు. మరి ఈ యొక్క చిన్న సమస్య అంటే ఆయన ఎదుట పెట్టి చూస్తే ఆ సమస్య నాకు చిన్న సమస్యగానే అనిపించింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను మరి వెనకాడలేదు. మరి దేవుడి యొక్క మార్గంలో నేను కొనసాగుతా ఉన్నాను. విశ్వాసంతో, నమ్మకంతో నేను కొనసాగుతూ ప్రార్థన పూర్వకంగానే మరి అన్ని మీటింగ్స్కి నేను తప్పక అటెండ్ అవ్వాలని చెప్పి ఆలోచనతోటి మరి మెడకు మరి డయాలసిస్ క్యాథెటర్ పెట్టుకొని కూడా నేను చాలా ప్లేసెస్లోకి, ఒక మాటలు చెప్పాలంటే మధ్యరాత్రి వరకు క్యారల్స్ కూడా నేను క్యాథెటర్ పెట్టుకొని నేను తిరిగినాను ఇక్కడ. ఎందుకనంటే నేను ఇక వదిలేశాను. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నన్ను స్వస్థపరుస్తాడు అనేటటువంటి ఒక నమ్మకం నాలో ఉండింది. కాబట్టి ఇక దేవుడే, ఏ చేసినా దేవుడే. మనుషులు ఎన్ని చెప్పినా, ఇంకా డాక్టర్లే సరిగా చెప్పట్లేదు, మనుషులు ఏం చెప్తారు నాకు అనేటటువంటి ఆలోచనలో మరి సమస్తము నేను దేవునికి విడిచిపెట్టి చాలా మరి ఎప్పుడైతే నేను సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడిపైన నేను భారం వేసి ముందు కొనసాగినానో, మరి అక్కడ చాలామంది నేను డయాలసిస్కి వస్తున్నానంటే ఎవరు కూడా మా డయాలసిస్ సెంటర్లో కూడా నమ్మేటటువంటి వారు కాదు. మరి కొన్ని విషయాలు తెలుసుకుంటే నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ డయాలసిస్లో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ప్రకారంగానే పిలుస్తారు. అంతసేపు బయటనే కూర్చోవాలి. మరి కూర్చున్నంత సేపట్లో అక్కడ అటెండర్స్ వస్తూ ఉంటారు కదా, అటెండర్స్తో పాటే మరి పేషెంట్స్ కూడా కూర్చుంటారు. మరి కూర్చున్నటువంటి సమయంలో కొంతమంది నువ్వు ఎవరిని తీసుకొచ్చినావు డయాలసిస్ చేయించనీకని అడిగేటోళ్ళు నన్ను. అంటే నేను పేషెంట్లాగా అనిపించట్లేదేమో వాళ్ళకు. అంటే దేవుడి మీద ఎప్పుడైతే మనం భారం వేస్తామో మరి మనకున్నటువంటి రోగం కూడా అసలు కనపడదు అనేటటువంటి భావన నాకు కలిగింది. మరి కొన్ని సందర్భాల్లో అయితే లిఫ్ట్ కేవలం పేషెంట్స్ కోసమే వాడతారు. మరి అటువంటి లిఫ్ట్లో నేను ఎక్కినప్పుడు నన్ను లిఫ్ట్లో నుంచి దిగిపోమన్నారు. నువ్వు పేషెంట్వి కాదంటారు. అరే నేను కూడా పేషెంట్ని అంటే కాదు, నువ్వు ఇంత మంచిగా నువ్వు ఎందుకు అట్లా కోరుకుంటావు, నువ్వు పేషెంట్వా ఏమన్నా, నువ్వు కిందికి దిగిపో అన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఇచ్చేటటువంటి బలము, శక్తి, మరి ధైర్యం ఎటువంటిదంటే మనకున్న సమస్యలు ఎన్నైనా ఉండుండొచ్చు, కానీ వాటన్నిటి నుంచి కూడా మరి మనము ఏమాత్రం ఆ సమస్య మనకు ఉన్నది అని కూడా మనము కనిపించేటటువంటి ప్రజలకు కనపడకుండా దేవుడు వాటన్నిటిని కూడా కప్పివేస్తాడు. మరి కప్పివేయడమే కాదు, ఆ సమస్యని కూడా దేవుడు తీరుస్తాడు. అదే నా జీవితంలో జరిగింది. మరి నేను ప్రార్థించినటువంటి రీతిగానే మరి నాకు 2 times కిడ్నీ రావడం జరిగింది. అంటే నేను జీవన్దాన్లో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాదాపుగా రాత్రంతా కూడా కూర్చోబెట్టి అక్కడ వెయిట్ చేయించినారు. నీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కొన్ని పరీక్షలు చేయాలి, ఒకవేళ మ్యాచ్ అయితే నీకు చేస్తామని చెప్తే నేను ఆశపడి రాత్రంతా కూడా కూర్చున్నాను. తీరా కూర్చున్న తర్వాత పొద్దున్న 8 గంటలకు పిలిచి నీకు మ్యాచ్ కావట్లేదు, నువ్వు వెళ్ళిపో, మరి వచ్చినప్పుడు ఇంకోసారి చెప్తామని అన్నప్పుడు నేను చాలా అంటే ప్రారంభ దశలో బాధపడ్డాను. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే దేవుని చిత్తము ఏమైందో నాకు తెలీదు, కానీ నేను అక్కడ తెలుసుకున్నప్పుడు ఆ కిడ్నీ 45 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యక్తి కిడ్నీ అది. నేనేమనుకున్నానంటే సరే దేవుడు ఇంకా మంచిదేదన్నా నాకు దాచి ఉన్నాడేమో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయినాను. అది జరిగినటువంటి ఒక నెల 15 రోజులు అయింది. మళ్ళీ నాకు కాల్ వచ్చింది. మరి ఈసారి వెళ్ళి చూస్తే కేవలం 22 సంవత్సరాల ఒక పిల్లోడు, మరి ఆయన బ్రెయిన్ డెడ్ తోటి ఉన్నాడు. మరి ఆయన కిడ్నీ అంటే దేవుడు ఏది ఇచ్చినా కూడా శ్రేష్టమైనదే ఇస్తాడనేటటువంటి మాట నేను అక్కడ గుర్తించిన. అంటే నా సమయంలో అది జరగకపోయి ఉండొచ్చు, కానీ దేవుడి సమయంలో అది ఖచ్చితంగా మనకు మేలు జరిగేటటువంటి విధంగానే జరుగుతుంది అనేటటువంటి మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సమయంలో దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు, కనపరుస్తూ ఉన్నాడు. మరి దేవుని గొప్పతనం ఏంటో నాకు ఈ యొక్క 2 సంవత్సరాల టైంలో మరి నేను ఎన్నో నా వృత్తిపరంగా నేను కీబోర్డ్ ప్లేయర్, మరి సంగీతము, మరి గాస్పల్ మీటింగ్స్లలో వెళ్ళి నేను మరి వాయిద్యాలు వాయిస్తూ ఉంటాను. మరి దేవుడు ఆ రీతిగా నన్ను ఎన్నో పెద్ద మీటింగ్స్లో, మరి ఇక్కడ కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో, మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మరి చాలా ప్రాంతాలకు వెళ్ళి నేను సంగీతాన్ని మరి అందించినటువంటి రోజులలో ఎన్నో వాక్యాల చేత
నేను బలపడి ఉన్నాను. మరి అక్కడ నేను చూసినప్పుడు చాలామంది చిన్న చిన్న విషయాలకి, అంటే నాకు రాత్రి పుట్ట పన్ను నొప్పి వచ్చింది, ప్రార్థన చేసుకున్నాను, పన్ను నొప్పి తగ్గిపోయింది. కాలు నొప్పి వచ్చింది, ప్రార్థన చేస్తే తగ్గిపోయింది అనేటటువంటి సాక్ష్యాలు ఎన్నో విన్నాను. కానీ అవన్నీ నేను చూసినప్పుడు, విన్నప్పుడు నాకు అనిపించేది, అంత పెద్ద దేవుడు, మరి అంత జీవం కలిగినటువంటి దేవుడు, అంత ఘనమైనటువంటి దేవుడు ఈ యొక్క పంటి నొప్పి, ఈ కాలు నొప్పి, ఈ యొక్క చిన్న తలనొప్పి కూడా ఒక సాక్ష్యమేనా? మరి ఇంత చిన్న చిన్న సాక్ష్యాలు కూడా చెప్తారేంటి, టైం వేస్ట్ అని అనుకునేటోడిని. కాకపోతే నేనేమనుకున్నానంటే, నేను సాక్ష్యం చెప్పాలంటే నేను చచ్చిపోయి తిరిగి లేయాలి, అది సాక్ష్యము అన్నటువంటి ఆలోచన నాకు కలిగేది. అది నేను దేవునితో నా మనసులో వేసుకున్నటువంటి ప్రశ్ననే. అయితే ఇక్కడ మరి నిజంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఒక వారం రోజుల తర్వాత కూడా నాలో ఎలాంటి స్పందన లేదు. మరి ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత కూడా డాక్టర్లు పిలిచి, లేదమ్మా ఇంకా కిడ్నీ వేసినాం కానీ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదు, బహుశా మళ్ళీ కూడా డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది, అది ఎంతకాలమో చెప్పలేము, కొంతకాలమా లేక కాలం అంతా ఎప్పుడు ఉన్నంత కాలమో డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుందో తెలియదు అని డాక్టర్స్ చెప్పినప్పుడు మరి నేను చాలా బాధపడి మరి హాస్పిటల్లోనే, మరి ఆ యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూనిట్లోనే చాలా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు, మరి మీరందరూ కూడా సంఘంగా నా కొరకు ప్రార్థన చేసినారు. మరి సంఘం అంతా కలిసి ఎప్పుడైతే ప్రార్థిస్తారో సంఖ్యలు బంధకాలన్నీ కూడా విడిపోతాయి అనేటటువంటి గొప్ప సంగతిని మరొక్కసారి దేవుడు జ్ఞాపకం చేసి, మరి నేను 9-10 గంటలకు ప్రార్థన చేసి చాలా బాధతోటి మరి ఉన్నప్పుడు, మరి రాత్రి 3 గంటలకు ఏమైందో తెలియదు కానీ నిద్రలో ఉన్నటువంటి నేను లేచి మరి మంచం దిగనికి ప్రయత్నం చేస్తున్నాను. రాత్రి 3 గంటలకు ఒక భయంకరమైనటువంటి ఒక వేడితో కూడినటువంటి ఒక శక్తి మరి నేను అనుభవించున్నాను. మరి అంతకాలము అన్ని రోజులు మంచం మీద నుంచి కదిలేటటువంటి పరిస్థితి లేనటువంటి నేను మరి ఎప్పుడైతే మరి ప్రార్థన మనవులు చేసి నా యొక్క సొంత ప్రార్థనలో మరి చాలా భారం కలిగి ప్రార్థన చేసి నేను ఎదురు చూస్తున్నాను. మరి దేవుడు మరి గొప్ప కార్యం చేసి ఆ రోజు రాత్రి 3 గంటలకి నాకు మెలకొచ్చినప్పుడు నేను లేచి దిగుతున్నాను మంచం. మరి అక్కడ పక్కన ఉన్నటువంటి నర్సులు, సార్ ఎందుకు దిగుతున్నారు? మరి వాళ్ళకు కూడా అర్థం కాలేదు, ఈయనకి ఏమైంది, మరి ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి వాళ్ళకు కూడా అర్థం కాలేదు. కాకపోతే నాకు మాత్రము నేను స్పృహ కోల్పోయినట్టు లేను, కానీ నేను మంచం దిగుతున్న సంగతి కూడా నాకు తెలుసు. దేవుడు నన్ను తాకినాడనేటటువంటి సంగతి మరి అనుభవపూర్వకంగా మరి నేను చెప్తా ఉన్నాను. మరి దిగినప్పుడు దిగొద్దు సార్ అని మరి వారు నడుస్తున్నప్పుడు నేను ఒక్కసారి నడుద్దాం అనుకుంటున్నాను. నేను నడుస్తాను, బాగా అయిపోయినాను వాళ్ళకి చెప్తున్నాను. నేను దిగేసి నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి అప్పుడు డాక్టర్స్కి రాత్రి ఆ సమయంలో మరి వాళ్ళు నిర్ణయం తీసుకోలేక డాక్టర్కి ఫోన్ చేసినప్పుడు డాక్టర్ కూడా వచ్చి ఆ యొక్క మంచం దగ్గర హాస్పిటల్లో గ్లాసెస్ నుంచి నన్ను నిలబడి అట్లా చూస్తూ ఉన్నారు. ఈ మనిషి ఏంటి ఇంత సడన్గా లేచిండు, నిన్నటి వరకు చూస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి వాళ్ళ ఇంట్లో కూడా మేము పిలిచి చెప్పినాము, కానీ ఏమని చెప్పినామంటే 95% వరకు ఏం చేయలేము, ఇంకా మేము చేసేది మేము చేసినాము, ఇంకా దేవుడు చేస్తాడు, మీరు ప్రార్థన చేయండి, మీరు మీ దేవుడిని మొక్కండి అనేటటువంటి మాట వాళ్ళకు, మా ఇంటి వాళ్ళకు కూడా చెప్పినారు. మరి ఆ సంగతి నాకు నేను డిశ్చార్జ్ అయిపోయినాక చెప్పారు వాళ్ళు. అయితే నాకు ఇవన్నీ సంగతులు ఏం తెలీదు, కాకపోతే నాకు బాగా అవ్వలేదనే సంగతి మాత్రం నాకు అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే నేను లేవలేనటువంటి స్థితిలో ఉన్నాను. మరి ఆపరేషన్ జరిగిన తర్వాత జరగాల్సినది ఏది కూడా జరగట్లేదు, నేను అనుకున్నది ఏది కూడా జరగట్లేదు. మరి అటువంటి స్థితిలో దేవుడు నన్ను మరి లేపినాడు. లేపిన తర్వాత నేను ఎప్పుడైతే రాత్రి బాధపడ్డానో ఇంకెంతకాలం అనేటటువంటి మాట. మరి నెక్స్ట్ డే పొద్దున డాక్టరు నాకు 3 గంటల తర్వాత 5 గంటలకు వచ్చి మిమ్మల్ని ఈరోజే డిశ్చార్జ్ చేస్తామని ఒక మాట చెప్పింది. మరి చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడైతే అంటే డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత సాధారణంగా యూరిన్ ట్రాన్స్ప్లాంట్ అయిన నెక్స్ట్ డేనే లేకపోతే సేమ్ డేనే యూరిన్ వస్తుంది, కానీ నాకు అలా రాలేదు. అది పనిచేయడం లేదు, కిడ్నీ పనిచేయలేదు కాబట్టి అది రాలేదు. మరి ఎప్పుడైతే దేవుని తాకిడి మరి దేవుని అనుగ్రహం వచ్చిందో మరి ఆ కిడ్నీ పనిచేయడం మొదలుపెట్టింది. మరి ఆ రోజు పొద్దున్న నుంచి నాకు యూరిన్ స్టార్ట్ అయింది. తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత క్రమంగా మరి నేను కోలుకొని మరి దేవుని కృపను బట్టి మరి అన్ని రీతిలుగా మరి దేవుడు నన్ను బలపరిచి మరి
ప్రతి సమస్యల నుంచి మరి నన్ను బయటికి తీసుకొచ్చి ఈరోజు సజీవ లెక్కల్లో సజీవ సాక్షిగా మీ మధ్యలో నన్ను నిలబెట్టి దేవుడు మరొక్కసారి ఆయన గొప్పతనాన్ని మరి నా ద్వారా మరి ఈ యొక్క సాక్ష్యము నేను పలికి మరి మీ అందరి విశ్వాసమును నేను బలపరచాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే ఆశ కలిగినటువంటి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. మరి నేను నిజంగానే ఆశపడ్డాను, నా సాక్ష్యం ఇలా ఉండొద్దు, తలనొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి సాక్ష్యం నాకు వద్దే వద్దు. నేను చెప్తే నేను అనుకున్నటువంటి సాక్ష్యమే నాకు దేవుడు ఇచ్చినాడు. మరి నిజంగా ఆ యొక్క అనుభూతి చాలా అద్భుతమైనటువంటి అనుభూతి. మరి ఎంతో మరి నా యొక్క ఆశ, ఒక నమ్మకం మాత్రం దేవుడి మీద ఉండింది. ఆయన ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసి నేను అక్కడ చాలామందికి చెప్పినాను. ఆయన పక్కన అంటుండే, ఇది కాదు, సమస్య లేదు మనకు, ఇక బాగా కాదు, మనము 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో లేక 10 సంవత్సరాల్లో ఎప్పుడో ఒక రోజు డయాలసిస్లో ఇక్కడే పోతామనేటటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు మరి నేను వాళ్ళకి చెప్పిన, నీకు కాదేమో కానీ నేను తప్పకుండా ఇక్కడి నుంచి అయితే బయటకు వెళ్ళిపోతాను. నాకు ఆ నమ్మకం ఉంది, దేవుడు నా ఎడల నిలిచి ఉన్నాడు, గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు, కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతాను అనేటటువంటి మాట. నా దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యం చేసేటటువంటి దేవుడు కనుక ఆయన తప్పకుండా నన్ను బయటికి తీసుకెళ్తాడు అనేటటువంటి మాట నేను వాళ్ళకి జ్ఞాపకం చేసినాను. వారు ఇప్పటికీ నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు, ఆ రోజు నువ్వు అన్నావు కదా బయటికి వెళ్తామని, నిజంగా మీ దేవుడు గొప్పవాడే, ఆయన నీవు అన్నట్టుగానే మేము నీకంటే ముందు వచ్చినాము, ఇంకా ఇక్కడే ఉన్నాము, నువ్వు మా తర్వాత వచ్చినావు, నువ్వు బయటికి వెళ్ళినావు, అది నీకున్నటువంటి నమ్మకము, దేవుడి పైన నీకున్నటువంటి విశ్వాసము నిన్ను ఇంతటి దీవెనకు పాత్రుడుగా చేసిందనేటటువంటి మాట. మరి అలాంటి దినము అన్యులైనటువంటి వారు, మరి దేవుడిని ఎరగనటువంటి వారు, మన దేవుడిని దూషించినటువంటి వారు నా దగ్గర ఒప్పుకున్నటువంటి సంగతి నేను మీ అందరి ఎదుట చెప్తా ఉన్నాను. ఎందుకనంటే మన జీవితంలో చెప్పేటటువంటి చిన్న చిన్న మాటలు సాక్ష్యమే కావచ్చు, మరి దేవుని వాక్యమే కావచ్చు, దేవుడు మన ఎడల చేసినటువంటి ప్రతి చిన్న కార్యం నుంచి పెద్ద కార్యం వరకు మరి విశ్వాసాన్ని బలపరుస్తుంది. మరి ఈ యొక్క సమయంలో మరి దేవుడును నా పట్ల చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యమును మరి మరొక్కసారి దేవుడు నాకు చేసినటువంటి మేళ్ళను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి మీరందరూ కూడా మరి ప్రార్థన సహకారము, మరి మీరు అందించినటువంటి అన్ని విధాలైనటువంటి సహకారం నాకు ఎంతగానో చాలా తోడ్పడినది. మరి ఈ దినం నేను మీ ఎదుట నిలబడి ఉన్నానంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మరి దేవుని కృప ఉంటే మనిషి జీవిస్తాడు, మరి అన్ని విధాలుగా బలపడతాడు. దయచేసి ఎవరైనా కూడా అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడే కనుక ఉంటే నాకు ఈ స్థితి కలిగించేవాడే కాదు అనేటటువంటి ఆలోచన కనుక ఈరోజు ఎవరైనా ఉంటే మరి ఆ యొక్క ఆలోచనను విడిచిపెట్టి మరి దేవుడు నిన్ను నీ కొరకు తలంచినటువంటి తలంపులు నీ తలంపులు వంటివి కానే కావు, మనందరి తలంపులు వంటివి తలంపులు దేవునికి కావు. కాబట్టి ఆయన తలంపులు మనం తలంచిన వాటికంటే ఉన్నతంగా మన మేలు కొరకు అది పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని కొరకు, దేవుని కార్యం కొరకు మనం అందరము ఎదురు చూసేటటువంటి వారంగా ఉండాలి. మరి ఈ యొక్క సాక్ష్యము మీ అందరి వినికిడిలో దేవుడు ఫలింప చేయనుగాక. మరి యొక్క సమయంలో మరి అయ్యగారు కోరినటువంటి విధంగా మరి సాక్ష్యముతో పాటు మరి యొక్క దినము వాక్యం కూడా పంచుకోమని అడిగినారు. మరి యొక్క సమయంలో వాక్య ధ్యానం కొరకు మనమందరం కలిసి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 24వ అధ్యాయము 13 నుంచి 35 వచనాలు ఒకసారి చదువుకుందాం. శృతి మైక్. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నా ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖాముఖులై నిలిచిరి. వారిలో క్లేయప్ప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడివే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను
క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్తయే ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిన నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా వారు, సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారిలో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామంకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, మా తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి రక్షించి సజీవ లెక్కలోంచి ప్రభా ఈ దినం తండ్రి ప్రభా ఈ రీతిగా ప్రభా ఈ యొక్క పునరుద్ధాన దినములో ప్రభా మేము నా తండ్రి మీ యొక్క వాక్యమును ప్రభా ధ్యానించుచుండగా తండ్రి మీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఇంతవరకు నా తండ్రి ప్రభా చెప్పినటువంటి సాక్ష్యములు ప్రభా మీరు మహిమపరచబడ్డారని ప్రభా నమ్ముచున్నాను ప్రభా. తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి మా ద్వారా తండ్రి ప్రభా మీకే కలుగునట్లు ప్రభా మా జీవితాలను ప్రభా సరిచేసి ప్రభా మాలో తండ్రి ప్రభా ఉన్నటువంటి ప్రభా మీకు ఆయాసకరమైనటువంటి ప్రతి ఒక్క మా తండ్రి విషయాన్ని ప్రభా మీరు సందర్శించి ప్రభా ఇదిగో నా తండ్రి మాలో ఉన్నటువంటి సమస్త అపనమ్మకమును మా తండ్రి మీరు తొలగించి ప్రభా ఈ యొక్క దినమందు ప్రభా మీ యొక్క వాక్యమును తండ్రి ప్రభా మేము ధ్యానించి తండ్రి మేము బోధించుచుండగా ప్రభా మీ కృపను తోడుంచమని ప్రభా సమస్తాన్ని ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రభా మేము చెప్పబోయేటటువంటి మాటలన్నీ కూడా తండ్రి మీ మాటలుగా నా తండ్రి ప్రభా ప్రకటించే కృపను మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి యొక్క సందర్భంలో మరి పునరుద్ధానటువంటి దేవుడు మనతో పాటు సహా ప్రయాణికుడిగా మరి ఉన్నాడు అనేటటువంటి రుజువులు మరి నా జీవితంలో ఇంతవరకు నేను చెప్పినటువంటి మాటలలో ఎన్నో నేను చెప్పే ఉన్నానని అనుకుంటున్నాను. ఎందుకనంటే నా యొక్క జర్నీ మరి యొక్క డయాలసిస్ జర్నీ నుంచి మరి స్వస్థపడింది, ఈ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత కూడా మరి ఎన్నో జాగ్రత్తలతో కూడినటువంటి సందర్భాలలో కూడా మరి దేవుడు నన్ను అనేక విధములుగా నన్ను వాడుకుంటున్నాడు. మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మరి దేవుడు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా మనకు తోడుగా ఉంటాడు. ప్రార్థిస్తే చాలు, మరి విశ్వాసం ఉంచి నిరీక్షిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేసేటటువంటి స్థితిలో దేవుడు ఉన్నాడు. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన మృతుడైనటువంటి దేవుడు కాదు, సజీవుడైనటువంటి దేవుడు అనేటటువంటి మాటను ఈ యొక్క నేటి దినము అంశము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి ఈ యొక్క లూకా సువార్త 24వ అధ్యాయంలో మరి 13 నుంచి 35 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఇమ్మాసు గ్రామముకు వెళ్ళేటటువంటి మార్గములో మరి 2 ప్రయాణికులను మనము చూస్తూ ఉంటాము. మరి ఆ ప్రయాణికులు ఏమని రాయబడింది అక్కడ? ఆ ప్రయాణికులు ఎవరంట? వాళ్ళు చెప్తారా? ఎవరంటే వాళ్ళు ఇమ్మాయి గ్రామస్తులా? ఇంకేమని రాయబడింది అక్కడ?
మరి అక్కడ వాళ్ళని శిష్యులుగా రాయబడి ఉంది, అక్కడ శిష్యులని రాయబడి. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఈ 11 మంది శిష్యులలో వారు మాత్రం ఉండరు. కాకపోతే వారి యొద్దకు మరి వారు చాలా బాధపడి వారు అపనమ్మకంతో మరి క్రీస్తు మరి పునరుద్ధానము అయినటువంటి రోజుననే మరి శుక్రవారము మరి క్రీస్తు శిలువ వేయబడిన తర్వాత 3వ దినం తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి యొక్క సందర్భం, వారు అప్పటికే క్రీస్తు తిరిగి లేస్తాడు అన్నటువంటి ఆ యొక్క నిజాన్ని కూడా మరి వారు నమ్మలేనటువంటి స్థితిలో మరి బాధపడి ఎంతో వేదనతో మరి వారి మార్గంలో వేరే గ్రామానికి వారు వెలుచున్నటువంటి మార్గంలో ఎంతో భయంతో వారు వెళుతున్నట్టుగా మనము ఇక్కడ చదువుకుంటా ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక 15వ వచనం చదువుదాం ఒకసారి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. చాలమ్మా. అయితే వారు సంభాషించుకుంటూ మరి వారి సంభాషణ ఏంటో మనం ఇక్కడ చదివితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో మరి క్రీస్తును సిలువ వేసి మరి చంపేసినట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తూ మరి వాళ్ళు సంభాషిస్తూ ముందు కొనసాగుతున్నప్పుడు మరి మనం కూడా మన జీవిత ప్రయాణంలో ఎంతో భయంకరమైనటువంటి సమస్యలు, ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మరి నిజంగా ఇంతకాలం మరి వారు కూడా మరి దేవుడు 3.5 సంవత్సరాలు వారితో కలిసి వాక్య పరిచర్య చేసినప్పుడు మరి వాళ్ళు కూడా శిష్యులుగా పిలువబడ్డారు. మరి దేవుడితో సహవాసం చేసినట్టు వారే అని నేను అనుకుంటా ఉన్నాను. కానీ దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప సూచక క్రియలు, మరి ఎన్నో గొప్ప కార్యములు, అద్భుతమైనటువంటి స్వస్థతలు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అయినా కూడా వారు ఆ సమయంలో మరి క్రీస్తు మరణానంతరము వారు మరి ఆ నమ్మకం, మరి దేవుడు తిరిగి లేస్తాడు, ఆయన సజీవుడైనటువంటి క్రీస్తు మరి ఖచ్చితంగా ఆయన తిరిగి లేస్తాడనేటటువంటి మాటను వారు నమ్మలేక మరి చూసినా కూడా ఆ విషయాన్ని నమ్మలేక మరి బాధతో ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వెళ్తున్నటువంటి సమయంలో మరి క్రీస్తు స్వయానే వారి సమక్షంలో అంటే వారిని చేరుకుని వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. మరి ప్రయాణం చేస్తున్నప్పుడు మరి క్రీస్తు వారి యొద్దకు ఎప్పుడైతే వచ్చిన్నాడో మరి క్రీస్తు వారిని ఏమని అడిగినాడంటే, మీరు ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతున్నాడు. ఒకసారి చదవమ్మా 16వ మాట. వారు అంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆల్రెడీ వారు క్రీస్తుని నమ్మకం లేకుండా అపనమ్మకంతో ముందు కొనసాగుతున్నారు. మరి అపనమ్మకంతో ఉన్నటువంటి స్థితిలో మరి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటువంటి స్థితి కలిగినప్పుడు ఏది కనపడదు. ఎవరైనా ఏదైనా మాట చెప్తే అదే కనబడుతుంది. నీకు ఇక మేలు జరగదు అంటే మనుషుల మాట పట్టుకొని మనం తెగ బాధపడిపోతూ ఉంటాం, ఇక నాకు మేలు జరగదని. కానీ జీవం కలిగినటువంటి దేవుడు మన చెంత ఉన్నాడన్నటువంటి సంగతి మనం ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవడానికి కూడా అంటే మనం ఆలోచన కూడా చేయం. అంటే మన కళ్ళు ఆ యొక్క లోక సంబంధమైనటువంటి మాటల్ని బట్టి కనులు మూత పడిపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ కూడా అక్కడ అటువంటి పరిస్థితుల్లోనే మరి ఆ ఇద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు క్రీస్తు వారి చెంత చేరి మరి ఏం అడుగుతున్నారంటే 17వ మాట, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారు దుఃఖముఖురై నిలిచింది. అంటే క్రీస్తు వారిని అడిగినప్పుడు మీరు ఏం సంభాషించుకుంటున్నారంటే ఎంతో దుఃఖంతో ఆ వ్యక్తిని మరి క్రీస్తు అన్న సంగతిని కూడా వాళ్ళు గుర్తించలేదు. కానీ ఏమవుతున్నారంట, దుఃఖపడిపోతున్నారంట. అంటే దుఃఖము భయము ఈ రెండు ఒకటే చోటు ఉంటాయి ఎప్పుడు కూడా. మరి ఎవరన్నా దుఃఖపడుతున్నారంటే ఏం జరగబోతుందో అనేటటువంటి ఆలోచనతోటే ఆ యొక్క దుఃఖం వస్తుంది. మరి సాధారణంగా భయం లేకపోతే దుఃఖము రానే రాదు. మరి మనుషుల జీవితంలో ఎవరికైనా చాలా సంతోషంగా ఉన్నారంటే వారికి దుఃఖము భయము ఉండదు. ఎందుకంటే సంతోషంగా ఎందుకుంటారంటే ఆ వ్యక్తికే తెలుసు వాళ్ళ జీవితంలో ఏ సందర్భాన్ని బట్టో ఏ స్థితిని బట్టి వారు సంతోషిస్తున్నారో ఆ వ్యక్తికి తెలుసు. కాబట్టి ఆయనలో దుఃఖము రాదు, ఏడుపు రానే రాదు. కానీ ఇక్కడ వారు భయపడ్డారు, అపనమ్మకంతో విశ్వాసము లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కనుక వారికి దుఃఖం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 18వ మాట చూడమ్మా. ఇంకా ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయే ఉండెను. అయితే క్రీస్తుని గురించినటువంటి ఆ యొక్క మాటలను వారికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే
శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఒక లెక్కకు చూసుకుంటే శక్తిగల ప్రవక్త అని కూడా వారు తెలుసు. అయినా కూడా మరి ఆ శక్తిని కూడా మరి ఎవరు అధిగమించారు, లోకం అధిగమించింది అనేటటువంటి అదే ఆలోచనలోనే వాళ్ళు నడుచుకుంటూ భయపడి ముందు కొనసాగుతున్నారు. మరి యొక్క మాటలన్నీ కూడా మరి దేవుడు వారితో సంభాషిస్తూ వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు, మరి విశ్వాసము లేనటువంటి స్థితిలో వాళ్ళిద్దరు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారి చెంత చేరి మరి ఎన్నో మాటల ద్వారా మరి వారిని బలపరిచి మరి ముందు కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సమయము మనకు తక్కువగానే ఉన్నది. మరి దేవుడు మరి అయ్యగారు సాక్ష్యము వాక్యము రెండు చెప్పమన్నాడు కనుక నేను చాలా తక్కువ సమయమే తీసుకుంటాను. ఎందుకంటే నేను కూడా వేరే చోటుకి వెళ్ళాలి కాబట్టి. 26వ వచనం చదవము ఒకసారి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఇంకా అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలని చెప్పిన మాటలన్నీ విని నమ్మనటువంటి మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా వారితో చెప్పి ప్రతి ఒక్క లేఖన గ్రంథాలలో మరి పాత నిబంధన భక్తులు మరి ప్రవక్తలు ఎంతోమంది మరి ఆ యొక్క క్రీస్తును గూర్చినటువంటి ఆ విషయాలు మరి మన పరిశుద్ధ గ్రంథంలో మరి రాయించినటువంటి ఆ యొక్క విషయాలను వారికి బోధిస్తూ వారితో పాటు మరి సహా ప్రయాణికుడిగా మరి వారు ఆ సమయంలో విశ్వాసము లేనటువంటి స్థితిలో మరి బాధలో మరి వేదనతో మరి భయంతో వారు ముందు కొనసాగుతున్నటువంటి వేళలో ఎన్నో విషయాలను మరి బైబిల్ గ్రంథం నుంచి దేవుడు వివరిస్తూ మరి ఆ యొక్క చివరి మరి ఆ యొక్క యాత్ర ముగించే అంతటి సేపట్లో మరి దేవుడు మరి యొక్క గ్రంథంలో మనము 13 నుంచి 35 వచనాలు కనుక మనం పూర్తిగా చదివితే మరి దేవుడు ఎప్పుడైతే వారి చెంత చేరి మరి వాళ్ళ బాధను ఫస్ట్ తెలుసుకున్న తర్వాత వారికి ఉన్నటువంటి సమస్య అంతా తెలుసుకొని మరి వారికి వాక్యము ఎప్పుడైతే వివరిస్తున్నారో మరి వారి హృదయము దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయము మండించబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదనంటే హృదయాలు మండించబడతాయి అంటే ఏదో రోగం వచ్చి మండించబడతాయి అని కాదు, కానీ ఒక రకమైనటువంటి ఫైర్ అంటే ఆ ఆసక్తి మరి దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి మరి అపనమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఎంతో విశ్వాసానికి మరి వారు పాత్రులుగా మరి మారిపోతారు. మరి వారిలో ఉన్నటువంటి అపనమ్మకము మరి భయము వేదన బాధ అంతా కూడా ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చదువుదాం. గాఢ అంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. మరి యొక్క మాట దావీదు భక్తుడు రాస్తూ ఆయన దేవుడు ఎంత గొప్పవాడంటే ఎంతటి అపాయకరమైనటువంటి స్థితిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేటటువంటి ఆ యొక్క సంగతిని మరి రాస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దావీదు జీవితము దావీదు చరిత్ర మనందరికీ తెలియనటువంటిది కాదు. ఎంతో మరి ఆయన మహారాజు అయినప్పటికీ ఎంతో ఇబ్బందికరమైనటువంటి స్థితి మరి ఎంతో వేదన అనుభవించి ఎంతో భయం కూడా ఆయనలో కలిగి మరి తిరిగి ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని సహాయం కొరకు మరి కనిపెడుతూ ఆయన మేలును పొందుకొని చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఆయన జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని గొప్పతము అటువంటి. మరి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనం. ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం అందుకుమని. ఇశ్రాయేలు
అందరి ఎదుట ఆయన చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎటువంటి సమయం, మరి గాఢాంధకరము లోయనైనను, మరి ఎలాంటి సిచ్యువేషన్ మన జీవితంలో ఎంత అంధకారము, ఎంత ఇబ్బందికరము అంటే ఇక నాతోని జరగదు, ఇక మరణమే నాకు శరణము అనేటటువంటి ఆలోచన వచ్చినను మనము ఏకైక దేవుణ్ణి మనము నమ్మవచ్చు అనేటటువంటి అభయము ఈ యొక్క వాక్యము. మరి ఈ యొక్క వాక్యము ఇలాంటి మరి పాత నిబంధన గ్రంథంలో ఎన్నో మరి క్రీస్తుని గురించినటువంటి వాక్యాలు, ఆయన రాక, మరి ఆయన సువార్త పరిచర్య, మరి ఆయన మరణం గురించి కూడా మరి అక్కడ ప్రకటించబడ్డట్టుగా మనము చూస్తాం. ఆయన లోకానికి ఎందుకు వచ్చినాడు, ఏ ఉద్దేశానికి వచ్చినాడు, మరి తండ్రి ఇచ్చినటువంటి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన వచ్చినాడు. మరి ఆ చిత్తము ఏంటో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు తెలియంది కాదు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ప్రతిదీ మరి మనకు అర్థమయ్యే రీతిగానే ఉంటుంది. కేవలము ప్రార్థన పూర్వకంగా ఆసక్తి కలిగి ఆశతో నాకు ఈ యొక్క బైబిల్ గ్రంథం చదివినప్పుడు అర్థం కావట్లేదు, మరి ఈ యొక్క వాక్యం అర్థం అవ్వాలని దేవుని మనము ఆయన సన్నిధిని కోరుతూ మనం ఎప్పుడైతే ఈ యొక్క వాక్యంను చదవాలని ఆశపడి మనం చదువుతామో మరి ఆ వాక్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రారంభ దశలలో మరి వాక్యం చదివినప్పుడు నాకు భయంకరంగా నిద్ర వచ్చేది, ఏం చదివినానో నాకు అర్థం కాకపోయేది. కాకపోతే దేవుని మేలులు పొందుకున్న కొలది, మరి దేవుడు దీవించేటటువంటి ప్రతి ఒక్క దీవెను అనుభవించిన కొలది, మరి దేవుడు ఆయన సజీవుడు, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. ఆయనను నమ్మినటువంటి వారు ఎప్పటికీ అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినను దాన్ని ఆ శ్రమలను జయించేటటువంటి గొప్ప కృపను దేవుడు ఇస్తాడు. శ్రమలు రావని చెప్పడం కాదు, కానీ శ్రమలు వచ్చినను నీవు ఆ శ్రమను తట్టుకొని ఆ శ్రమను జయించేటటువంటి శక్తిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అందుకే కీడు వెనుక మేలు దాగి ఉందని మాట అంటారు. అయితే ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క 13 అధ్యాయంలో మరి 24 అధ్యాయంలో 13 నుంచి 35 వచనం మనం పూర్తిగా చదివితే ఎన్నో మరి గొప్ప మర్మాలు మరి దేవుడు ఇందులో ఈ యొక్క మాటలలో దాగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే మనం చదివినప్పుడు దాంట్లో నుంచి మనకు చాలా విషయాలు తెలుస్తాయి. మరి చివరికి ఆ యాత్రలో మరి ఎప్పుడైతే సహప్రయాణికుడిగా క్రీస్తు వారితో పాటు కూడా నడిచి మరి ఆ స్థానానికి వాళ్ళు వెళ్ళేటటువంటి స్థానానికి చేరుకున్నారో, మరి అక్కడ క్రీస్తు వారితో కలిసి కూడా భోజనము చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తు వారితో పాటు కూర్చొని మరి భోజనము చేసినప్పుడు పిమ్మట మరి ఆయన రొట్టె విరిచిన తర్వాత మరి వారి జీవితంలో గొప్ప మరి మేలును వాళ్ళు చూసినారు. వారిలో ఉన్నటువంటి భయం అంతా కూడా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఏ విషయం అంటే, నడవడము మరి నడిచినప్పుడు వేరు, మరి దేవుని సన్నిధానంలో కూర్చొని ధ్యానపూర్వకంగా దేవుని మాటలు విన్నప్పుడు మన జీవితంలో నిజమైనటువంటి మరి విశ్వాసము ఇంకా కూడా మరి కలుగుతుంది. మరి ఎలా అంటే శ్రద్ధగా నేను కూర్చొని నిలబడ్డం ఈ యొక్క వ్యత్యాసం గురించి మాట్లాడట్లేదు, కానీ మరి దేవుడికి సమయము ఎంత ఎక్కువగా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తామో, మరి దేవుని వాక్యంకి, ప్రార్థనకి, మరి స్తుతి ఆరాధనకి, వీటన్నిటికీ ఒకదానికి ఒకటి సపోర్ట్. అంటే స్తుతి ఆరాధన ప్రారంభ దశ అయితే, వాక్యము, ప్రార్థన మరి వీటితోటి నీ యొక్క దినచర్య ప్రారంభమై ముగిస్తే నీ జీవితము ధన్యకరంగా మారిపోతుంది. మరి ఈ యొక్క సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులను దేవుడు వాక్యం చేత బలపరిచి, మరి ఎక్కడి నుంచో ఆయన మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క వాక్యం నుంచే మాట్లాడినాడు. మరి ఈ లోకంలో జరిగినటువంటి ఎన్నో ఆ సూచక క్రియలు కానీ ఇవి కానీ అక్కడ మనకు కనబడట్లేదు, కానీ దేవుని గురించినటువంటి మాటలు మరి ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలైనా జ్ఞాపకం చేసుకొని మరి ఒక వాక్యం చేత వారిని బలపరిచి, మరి వారు భోజనం అయిపోయిన తర్వాత ఎంతో ధైర్యంతో మరి తిరిగి యెరూషలేముకి వెళ్ళి మరి వారు సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే దేవుని ఒక ఎన్కౌంటర్ మరి వాళ్ళు పొందుకున్నారు, మరి దేవునితో ఎప్పుడైతే వారు దర్శనము పొందుకున్నారో, మరి వారి కనులు తెరవబడ్డట్టుగా మనం చూస్తున్నాం. తెరవబడిన తర్వాత మరి దేవుడు క్రీస్తు వారికి అక్కడ కనబడలేదు, కానీ ఆ క్రీస్తు వారి హృదయంలో నిలిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క హృదయం మండేటటువంటి హృదయాన్ని తీసుకొని మరలా వాళ్ళు వచ్చినటువంటి ప్రాంతంలో నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళి
ఇక మాకు భయము లేదు, క్రీస్తు నిజంగా లేచాను అనేటటువంటి వాక్యమును వారికి ప్రకటించసాగినారు. మరి ఇటువంటి గొప్ప ధన్యత ఆ యొక్క వ్యక్తులు పొందుకున్నారు. మరి క్రీస్తు యేసును మరి చూసినటువంటి వింటున్నటువంటి మనము, అంటే చూడడం అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును చూచినటువంటి వారే, నాతో సహితం అందరూ కూడా మరి క్రీస్తుని అనుదినము ఎవరైతే కూడా బైబిల్ వాక్యమును చదువుతారో, మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆద్యందు వాక్యముండును, వాక్యము దేవుడును, వాక్యమే దేవుడై ఉండెను అనేటటువంటి మాట, అంటే వాక్యమే దేవుడు అనేటటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. మరి నిజంగా ఎవరైతే ఉదయకాలంలో లేచి, మరి సమయం లేనటువంటి వారు కాదు, కానీ ఉదయకాలంలో అనే కాదు, ఏ సమయంలోనైనా సరే బైబిల్ వాక్యంని ధ్యానించి మరి వాక్యమును చూసేటటువంటి వారు దేవుని చూసినట్టుగానే నేను ఊహిస్తాను, నేను అనుకుంటున్నాను. మరి దేవుణ్ణి నేను చూడలేదు అనడానికి ఎవరికి అధికారం లేదు. ఎవరైతే బైబిల్ని చూస్తారో, ఎవరైతే బైబిల్ వాక్యంని చదువుతున్నారో వారందరూ కూడా దేవుని చూసేటటువంటి వారే, చూసినటువంటి వారే. ఎవరు కూడా నేను ఇంకా దేవుణ్ణి చూడలేదు, నాకు దర్శనం కలగలేదు, దేవుడు నన్ను ఏం చేయబోతున్నాడో, నన్ను ఎలా వాడుకోబోతున్నాడో నాకు తెలియదు అనడానికి లేదు. నీవు వాక్యం చదివి ప్రార్థన చేసి మరి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ గణపరిస్తే దేవుడు నీ పక్షాన నిలిచి ఉంటాడు. నీకున్నటువంటి ప్రతి అపనమ్మకం, ప్రతి అవిశ్వాసంను దేవుడు తొలగిస్తాడు. మరి యొక్క వాక్యము దేవుడు పునరుద్ధానుడటువంటి యేసు మరి మనతో సహా ప్రయాణికుడు, మరి అన్ని వేళలో మనతో పాటు ఉంటాడు. మరి లేవీయులు రాసిన గ్రంథము 26వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయమే, 28వ అధ్యాయం 20వ వచనం. కేవలం మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ మనము పాటించి దాన్ని అనుసరించి నడవడమే. మరి ఈ యొక్క ఎమ్మాసు మార్గంలో జరిగినటువంటి యొక్క ఘటన మరి సందర్భము కేవలము ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే అనుభవించలేదు. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఆ యొక్క సన్నివేశంలో మనమందరం కూడా ఉన్నాము. మరి దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడని మనమందరం నమ్ముదాం. ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క వాక్యంని వారు శ్రద్ధపూర్వకంగా విని మరి దేవుని యొక్క మాటలను గాయకొని ఉన్నారు, వాళ్ళ హృదయంలో ఆ యొక్క మంటలు, మరి దేవుని గూర్చినటువంటి, దేవుని గొప్పతనంను గూర్చినటువంటి ఆ యొక్క ఆసక్తి మరింత పెరిగిపోయి మరి తిరిగి వారి గ్రామంలోకి వెళ్ళి మరి సువార్తను ప్రకటించే రీతిగా దేవుడు వారికి అనుగ్రహించినాడు. మరి ఈ యొక్క మాటలో 28వ అధ్యాయం 20, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనంలో ఆయన తోడు మనకి ఎప్పటిదాకా ఉంటుందంట? యుగ సమాప్తి వరకు. అంటే నీవు ఉన్నంత కాలం యుగం ఎప్పటిదాకా ఉంటుందో మనకు తెలియదు, కానీ నా యుగము నేనున్నంత వరకే నాకు యుగము, నేనున్నంత వరకు దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము మనకు కలుగుతుంది. కానీ దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సహాయమును, మరి దేవుని చేసినటువంటి గొప్ప క్రియలను మరి అనుభవిస్తున్నటువంటి మనమందరం కూడా ఈ యొక్క మాటను ప్రకటించడానికి ఏమాత్రము వెనకాడక ముందుకు కొనసాగాలని మీ అందరితో నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఈ యొక్క మాటలు విన్న మనమందరం కూడా మన యొక్క విశ్వాసములో బలపడి, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవిశ్వాసముతో కూడినటువంటి ఏ క్రియ అయినా సరే మనం విడిచిపెట్టి, మరి ఈ వాక్యమే కాదు, బైబిల్ గ్రంథంలో మనము చదువుకుంటున్నటువంటి ప్రతి దినము, అనుదినం మనం చదివేటటువంటి ప్రతి మాట ద్వారా మనము బలపడాలి, ముందుకు కొనసాగాలి. మరి అటువంటి కృప, నడిపింపు దేవుడు మనకందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ.